పదవులు ఇంపార్టెంట్ కాదు, నా పోరాటం నా జాతి అభివృద్ధి ముఖ్యం, అదే మీకు కావాలి అని మీరు అంటున్నారు కదా. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈయన మామూలుగా ఏ పదవి ఈయనకి లేకపోయినా పోరాటాలు చేసుకుంటూ మొత్తం అన్ని అగ్ర కులాల పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు నేతలకు మధ్య దళారిగా పనిచేస్తున్నారు అని అంటున్నారు. దళారి అంటే ఏంటిది? బ్రోకర్ పని. నేను ధర్నాలు చేయడం దళారి పనే, ఉద్యమాలు చేయడం దళారి పనే, మంత్రులను బెదిరియడం, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులను బీసీల హక్కుల కోసం పోయి గల్లాలు పట్టడం దళారి పనే. 12,000 ఉద్యమాలు చేసి అంటే ఇప్పుడు అవన్నీ చాతగాని వాళ్ళు ఉద్యమాలు చేయని వాళ్ళు, బ్రోకర్ పని చేసేటోళ్ళు, వ్యాపారస్తులు, రాజకీయాలను వ్యాపారస్తులుగా మార్చేటోళ్ళు మాట్లాడదు. నేను ఎవరి కోసం సరే ఎక్కడన్నా రాజీ ధోరణి అవలంబించినా బీసీల హక్కులు సాధించడానికి రాజీ ధోరణి, విజయం మా డిమాండ్లు నెరవేర్చినప్పుడు ఎదురు తిరిగి నా యొక్క విశ్వరూపం చూస్తారు. సాల్వ్ అయ్యేటప్పుడు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, ధర్నా చేస్తాను, పోయి ఇది ప్రాబ్లం, దీనికోసం మంచిగా అరే ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు వాళ్ళ అనేది రాజధోరణి కాదు, ఎత్తుగడ మంచితనాన్ని తీసుకోవాలని ఎత్తుగడ. ముఖ్యమంత్రితోటి నువ్వు మంచిగా చేస్తున్నావు, ఇది పెట్టు అంటారు, ఇవ్వలేదు కత్తెలు ఎగురుతుంది. ఇంకా ఉద్యమాలు స్పీడ్గా అయితే ఇప్పటికీ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ రాష్ట్రంలో నేను ఎన్నిసార్లు బంద్ జరిపినా, ఎన్నిసార్లు అసెంబ్లీ మీద దాడి చేసినా, ఎన్నిసార్లు సచివాలయం మీద దాడి చేసినా, కలెక్టర్ అని కొట్టినా కదా సార్. ఇదంతా అయితే ఏమంటున్నారంటే ఇందాక నేను అడిగిన ప్రశ్నకి కంటిన్యూషన్ ఇదేంటి అని అంటే ఆయన దళారిగా ఉన్నారు కాబట్టే ఆయనకి ప్రతి ధర్నాకి, ప్రతి రాస్తా రోకోకి, ప్రతి బహిరంగ సభకి ఈజీగా పర్మిషన్లు దొరుకుతున్నాయి, లేదంటే అంత ఈజీ ఎవరికి దొరకవు అనేది దాని కంటిన్యూషన్. అంటే నేను ధర్నాలకు ఇప్పుడు మెచ్చార్జీలు పెంచాలని పోరాడుతున్నా, అది రాజధోరణి. మెచ్చార్జీలు పెంచడానికి ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసే పద్ధతిలో నేను పోతున్నా. ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి? తిడతాయి, మెచ్చార్జీలు పెంచకూడదు, ఉద్యోగాలు భర్తీ చేయాలని నేను రాజధాని డిమాండ్ సాధించడానికి నా ఎజెండా ఉంటుంది. మంచితనాన్ని తీసుకురా, ధర్నా చేయాలి, ఒత్తిడి చేయాలి, స్లైడ్కి విమర్శించాలి, మంచితనాన్ని కన్విన్స్ చేయాలి, నోటిఫికేషన్ అయిపోయాలి. ఇది నా ఎత్తుగడ. కాంగ్రెస్ పార్టీ కానీ వేరే పార్టీలు కానీ వాళ్ళు డిమాండ్ల సాల్వ్ కోసం చేయాలి, అసంతృప్తి రెచ్చగొట్టాలి, ప్రభుత్వ వ్యతిరేకత రెచ్చగొట్టాలి, దాని ద్వారా మేము రాజకీయ లబ్ధి ఉండాలని వాళ్ళు చూస్తారు. ప్రజల మైండ్ని కూడా అట్లా మార్చేసేవారు. విమర్శించడమే మంచిది, అరే కేసీఆర్ని తిట్టాలి, మోడీని తిట్టాలి, వాణి తిట్టాలి, ఎవడు అధికారంలో ఉంటే ఆ సీఎంని తిట్టాలి, సీఎంని నేను తిడతా, తిట్టి మళ్ళీ పోయి డిమాండ్ సాల్వ్ చేయమని ఎవరిని అడగాలి? తిట్టిన అడగలుగుతామా? దళారి అది కాదు, ఆబ్జెక్టివ్ ఏంటిది? నాకు డిమాండ్ సాల్వ్ చేయడం నా ఆబ్జెక్ట్. గురుకులాలు పెట్టాలని పోరాడతా. ముఖ్యమంత్రి బీసీ వ్యతిరేకి గురుకులాలు పెడతలేదని అంటాము, నేను పెడతలేను కానీ మన వ్యతిరేకిని కదా, నేను ఎందుకు పెడతా అంటారు. రేపు నేను ఆయన పోయి మెమరాండం ఇస్తే నేను ఎందుకు పెట్టాలి? నేను బీసీ వ్యతిరేకిని, నేను పెట్టానని నువ్వే అంటున్నావు, నేను ఎందుకు పెట్టాలంటావు? నేను అట్లానే కదా, మా బీసీలకు చదువుకుని గురుకులాలు పెట్టాలి, చదువుకోక వీళ్ళు చాలామంది లేబర్ అవుతున్నారు, గాంధీ పాలసీ ఫాలో అవుతున్నారు. ఇక్కడ క్లారిటీ మీరు అవకాశం కల్పించారు కాబట్టి మరింత క్లారిటీ సమాజానికి వెళ్ళిపోవాలి. ఉద్యమాల మీద చాలామంది ప్రజలు ఎట్లయిపోయారంటే తిట్టడానికి ఒక అడిక్ట్ అయ్యారు, తిట్టినుడే లీడర్ అనేటటువంటి అడిక్ట్ అయ్యారు. అది తప్పు, నాది అది కాదు పద్ధతి. విజయమే లక్ష్యంగా, ఎజెండా సాల్వ్ చేయడమే, డిమాండ్ సాల్వ్ చేయడమే నా ఎజెండా, ప్రజల యొక్క అభివృద్ధి నా ఎజెండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.